నమస్తే అండి, నా పేరు క్రాంతి కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మర్ క్రాంతి యూట్యూబ్ ఛానల్. పంటలలో వచ్చే తెగుళ్లకు మరియు వాటి యాజమాన్యానికి మరియు అధిక దిగుబడుల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండి, నా పేరు క్రాంతి కుమార్. నేను పెట్టీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం గుంటూరు జిల్లా కొలిపర మండలం శివలూరు గ్రామంలో జొన్న పంటలో ఉన్నాము. ఈ జొన్న పంట కాలం వచ్చేదానికి 110 రోజులు. ఇది బిరుపట్ట మీద ఉంది జొన్న పంట. ఇది పెట్టీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఈ డార్మిలిన్ని మన శివలూరు గ్రామంలో రైతు వాడటం జరిగింది. నమస్తే అన్న. నమస్తే అన్న. పేరు, ఊరి పేరు? అందరికీ నమస్కారం. నా పేరు కోట అరుణ్ రావు. మాది శివలూరు గ్రామం, కొలిపార మండలం, గుంటూరు జిల్లా. అన్న, ఈ జొన్న పంట నాటి ఎన్ని రోజులు అవుతుందన్న? జొన్న పంట నాటి 60 రోజులు అవుతుంది. 60 రోజులు అవుతుందా? 60 రోజులకి మీరు చూసినట్లయితే మీకు జొన్న పంట ఎలా ఉందో మీరే ఒకసారి చూడండి. మన బిరుపట్ట మీద ఉంది, ప్లస్ నలుపుగా ఉంది, మంచి ఏపుగా పెరగటం అనేది జరగడం జరిగింది. అన్న, దీన్ని మన ఈ డార్మిలిన్ని గత సంవత్సరం మీరు వాడారా? వాడామన్నా. వాడినప్పుడు గత సంవత్సరం అంతకు ముందు వాడక ముందు ఉన్న దానికన్నా 8 టిక్కీల దిగుబడి నేను చూశాను. అంటే 8 టిక్కీలు అంటే 4 క్వింటాళ్ళు అదనంగా అవటం అనేది 4-5 క్వింటాలు అదనంగా అవుతుంది. మన గింజలు ఎలా ఉన్నాయి అన్న? గింజలు లావుగా సైజును, నదరగాను, మంచి వైట్ రంగులో ఉన్నాయి. మీరన్నా దీన్ని మన డార్మిలిన్ని గత సంవత్సరమే వాడటం జరిగింది. గత సంవత్సరం వాడినప్పుడు మనకి 4 క్వింటాళ్ళు అదనంగా అవటం అనేది జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ జొన్న పంటలో ఇదే కావాలని పనిమాల ఈ డార్మిలిన్ని వాడటం అనేది జరిగింది. అన్న, ఇది మిగతా రైతులందరూ వాడదగ్గ ముందేనా? అందరూ వాడుకోవచ్చు. నేను 6గురికి సపోర్ట్ చేశాను. నాతో నా మాట నమ్మి 6గురు తీసుకుని వచ్చారు. ఇదే ముందు మన ఈ సంవత్సరం వాడారు. ఓకే అన్న. మన కొలిపర మండలం కానీ మన తెనాలి డివిజన్లో కానీ చాలామంది రైతులు వాడుతున్నారు. అదేవిధంగా మీరు కూడా మీకు తెలిసిన బంధువులకి కానీ రైతన్నలకు కానీ ఈ పెట్టీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ఏంటంటే అన్న, తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడులు రావాలి ఎలా అనేది ఈ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం అన్న. ఈ డార్మిలిన్ గురించి నేను క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. ఈ డార్మిలిన్ గురించి, ఈ డార్మిలిన్ వెజిటేటివ్ అండి. ఈ వెజిటేటివ్లో మీరు గమనించినట్లయితే దీనిలో ప్రోనాస్ టెక్నాలజీ అనేది ఒకటి ఉంటుంది. ప్రోనాస్ టెక్నాలజీ అంటే ఏంటంటే వాతావరణ ఒత్తిళ్ళు ప్లస్ రసాయనాల ఒత్తిళ్ళు. మనం మొక్క మీద రసాయనాలు చిమ్మటం కానీ రసాయనాలు స్ప్రే చేసినప్పుడు మొక్క అనేది ఒత్తిడికి సర్వసాధారణంగా గురవుతుంది. అదేవిధంగా మనం కావాల్సిన దానికంటే ఎక్కువ ఎరువు కట్టలు వేయటం వల్ల కూడా మొక్క ఒత్తిడికి అనేది గురవుతుంది. ఈ డార్మిలిన్లో ఈ ప్రోనాస్ అనే టెక్నాలజీ ఉండటం వల్ల మొక్క ఆ లోపాన్ని సవరించి మొక్క ఆ స్ట్రెస్ నుంచి రిలీజ్ చేసి వేపుగా పెరగడానికి సహాయం చేస్తుంది. అదేవిధంగా దీన్ని మన వరిలో కొట్టుకోవచ్చు, ప్లస్ అరటుల్లో కొట్టుకోవచ్చు, టమాటాలో కొట్టుకోవచ్చు, ప్లస్ అన్ని క్రాప్స్లో కొట్టుకోవచ్చు, క్యాబేజీలో కొట్టుకోవచ్చు, అన్ని క్రాప్స్లో కొట్టుకోవచ్చు అన్న. మొక్కజొన్నలో మీరు రిజల్ట్ చూశారు, అరటుల్లో చూశారు, అదేవిధంగా జొన్నలో చూశారు, బంతుల్లో చూశారు, కార్ప్ బంతుల్లో చూశారు, మల్లెల్లో చూశారు, అన్నిట్లో చూశారు. అప్పుడు మీకు ఆ వీడియోలు నేను చూపించలేకపోయాను. కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు అన్ని క్రాప్స్లో ఈ డార్మిలిన్ అనేది యూజ్ చేసుకోవటం వల్ల మీకు తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడులు ఖచ్చితంగా వస్తాయి. ఇది రావాలన్నదే కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశం. ప్యాడీకి కూడా ఉపయోగించేటట్టయితే ప్యాడీకి కూడా వాడుకుంటానని నేను తెలియజేస్తున్నాను. ప్యాడీకి కూడా వాడుకోవచ్చు, వరికి కూడా వాడుకోవచ్చు అనుకుంటే వరికి కూడా ఇదే వాడతానని చెప్పుకుంటున్నాను. ఓకే అన్న. మన రైతులందరూ సోదరులందరికీ నా ప్రత్యేక మనవి ఏంటంటే, ఎవరైనా సరే 25 రోజులకు ఒకసారి, 40-60 రోజుల లోపు ఒకసారి ఈ డార్మిలిన్ అనేది జొన్న పంటలో వాడటం వల్ల అధిక లాభం పొందటమే కాకుండా తక్కువ పెట్టుబడితో అధికమైన దిగుబడిని పొందొచ్చు. మరి శివలూరు గ్రామంలో నా తోటి రైతులు కానీ, ఫ్రెండ్స్ కానీ, మిత్రులు, బంధువులు వాడారు. మరి గ్రామంలో మనకు తెలియకోకుండా కొలిపార గ్రామంలో, మండలంలో కానీ చుట్టుపక్కల అత్తోట, ఈ సిరిపురం ఈ ప్రాంతాల్లో కూడా వాడుతున్నారని
ఇట్లాగే పక్క రైతుల ద్వారా తెలుస్తుంది. మీకు ఎవరికైనా అవగాహన లేకపోయినా ఈ మెసేజ్ ద్వారా అయినా డార్లిన్ వాడుకోండి, అధిక దిగుబడి పొందండి, తక్కువ ఖర్చుతో మనం వ్యవసాయ లాభాన్ని పొందొచ్చని మీ అందరికీ నేను హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. నేను వాడటం వల్ల ఈ ఫలసాయం ఎలాగా వృద్ధి చెందిందో ఒకసారి మా పంటను కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ధన్యవాదాలండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు పోయేది ఏముండదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా లాంటి వాళ్ళని ప్రోత్సహించండి. మీకు వ్యవసాయంలో వచ్చే విలువైన సమాచారాన్ని మీకు అందించబడటం జరుగుతుంది.